అసెంబ్లీ సమావేశాలకైతే ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారు ఇచ్చేశారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారితో మాట్లాడి మరిన్ని సాధిస్తున్నాం. మేడం చెప్పండి, ఈ శాసనమండలి సమావేశాల ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ తిరుపతి లడ్డు మీద ఏ విధమైనటువంటి స్పీచ్ని మీరు ఇచ్చే అవకాశం ఉంది? ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచాయి. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అలాగే శాంతి భద్రతలు గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళలు మోసం చేశారు, రైతులు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, అలాగే ఉద్యోగులు మోసం చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేసిన పరిస్థితి, మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేని పరిస్థితి మనం చూసాము. డ్వాక్రా సంఘాల మహిళల పరపతిని కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగిత రేటు 8.2% ఈరోజు ఉండి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది నిరుద్యోగి రేటు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వలన తీవ్రమైన అసంతృప్తితో ఈరోజు ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి కట్టబెడుతూ ఉండడం, కారు చౌకగా కట్టబెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తన సొంత కుటుంబ సభ్యుడైన గీతం భరత్ గారికి అయితే 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళలకు ఒకవైపు రక్షణ లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, వాళ్ళ పరపతిని తగ్గించారు, డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమైపోయిన ఈ విధంగా అన్ని రకాలుగా మహిళలను కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విద్యార్థులైతే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు లేక ఎంతగానో బాధపడుతూ వాళ్ళు ఉన్నత విద్యకు దూరం అయిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే పోలవరం ఎత్తు తగ్గించేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కేంద్రంతో అలయన్స్లో ఉన్నారు, కేంద్రం కూడా వీళ్ళ ప్రభుత్వం ఉంది. వీళ్ళు ఎందుకు ప్రత్యేక హోదా డిమాండ్ చేయట్లేదు? పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించేశారు? కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటే వీళ్ళు ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి స్వంత సంక్షేమం మీద దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి. అసలు ఈ ప్రజాకంటక పాలనని వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెబుతూ ఎన్నాళ్ళు పబ్బం గడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు గవర్నర్ గారితో కూడా అవే అబద్ధాలు వెల్లివేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటిని మా కౌన్సిల్లో ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి మీద కూడా మేము ప్రశ్నించబోతున్నాము. వీళ్ళు సమస్యలకి సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. అలాగే హామీలన్నీ కూడా ఈ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, మరి ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. రిషికొండ ప్యాలెస్ని నోటల్ లాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని, వారికి ఇవ్వాలి, ప్రైవేట్ చేతిలో పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద ఎలా స్పందిస్తారు? అది వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. ఇస్తారా లేదా అనేది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అదైతే ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు జగనన్న కట్టారు, దానికి వాళ్ళు అప్పుడు రచరచ చేయడం జరిగింది. రిషికొండ కట్టినప్పుడు జగన్ సొంతంగా ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పి హడావుడి చేసి చెప్తున్నా. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు జగనన్న ఆ రోజు కట్టడం జరిగింది, దానికి వీళ్ళు రచరచ చేశారు. దాని ఎదురుగే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూముల్ని 54.79 ఎకరాలు 5,000 కోట్ల విలువైన ఎకరాలని వీళ్ళు ఇచ్చేయడానికి, అంటే కబ్జా చేసి ఉన్నారు, దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత ఘోరంగా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటి మీద మేము ప్రభుత్వాన్ని ఎండగట్టబోతున్నాం. దాడుల మీద ఎలా స్పందిస్తారు? వీధుల రజనీ గారు కావచ్చు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరి మీద దాడులు జరిగిన పరిస్థితి నేపథ్యంలో ఎలా స్పందిస్తారు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడం కోసం ఈ విధంగా వీళ్ళు అక్రమ కేసులు పెడుతూ దాడులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు గారి విషయంలో అతను హోందాగా తప్పు మాట్లాడేశాను పొరపాటున, వాళ్ళు రెచ్చగొట్టడంతో దాని వలన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. అతని మీద అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు. అంతకంటే ముందు అదే పార్టీ వాళ్ళు మాట్లాడారు, దాని మీద ఏమి యాక్షన్ లేదు. ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే భర్త దారుణంగా రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేశారు దగ్గరుండి. వాళ్ళ మీద ఏ కేసులు లేవు, ఒక జస్ట్ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి. అంటే ఎంత నిరంకుశ పాలన సాగుతుంది, ఆటవిక పాలన సాగుతుందో ఉదాహరణగా నిలిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శాసన మండలి సమావేశాలు వేదికగా అంటే 21 days జరుగుతాయని చెప్పని అంటున్నారు. బీఏసీలు ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి ఈ మండలి సమావేశాల ద్వారా ఏ విధమైనటువంటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే శాసన మండలిలోని వైసీపీ బలంగా ఉంది కాబట్టి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు చెప్పిన సమస్యలన్నిటి మీద కూడా మహిళల సమస్యలు అవ్వచ్చు, రైతుల సమస్యలు అవ్వచ్చు, నిరుద్యోగుల సమస్యలు అవ్వచ్చు, విద్యార్థుల సమస్యలు, అలాగే ఉద్యోగుల సమస్యలు, అన్ని వర్గాల సమస్యలు, పేదల సమస్యలన్నిటి మీద కూడా మేము ప్రశ్నించబోతున్నాము. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు కూడా మేము కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఏదైతే కౌన్సిల్ సమావేశాలు ఉన్నాయో కౌన్సిల్ సమావేశాలు వేదికగానే
తాము ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పని ఇమ్మటి రాంబాబుపై దాడి కావచ్చు, జోగి రమేష్పై దాడి కావచ్చు, ఇలా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను కూడా మండలిలో ప్రస్తావిస్తామని చెప్పని అయితే కళ్యాణ్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి అసెంబ్లీ నుంచి.